జనాలు పడాలి నువ్వు తిరుగుతూనే పెట్టు ఒక నిమిషం జాఫర్ భాయ్ ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐఎఫ్టీ ధర్నా చేస్తా ఉంది. నా పేరు బ్రహ్మానందం, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కాలంలో అందరూ ఇళ్లలో ఉన్న టైంలో దొంగసాటుగా కార్మిక వర్గం గత 1923 నుంచి కొట్లాడి ప్రాణాలు అర్పించి త్యాగం చేసినటువంటి చట్టాలను అన్నిటి కూడా కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను అన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. మొత్తం 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు కార్మికులకు నిత్యం అవసరపడేటటువంటి చట్టాలను కుదించి 4 కోడ్లుగా తీసుకురావడం అనేది జరిగింది. పారిశ్రామిక కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, పని పరిస్థితులు అనేటటువంటి 4 కోడ్లను తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గానికి వెన్నుపూసలేనటువంటి పరిస్థితిని ఇవాళ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేస్తూ అమెండ్మెంట్ జారీ చేసింది, ఆర్డర్స్ జారీ చేసింది. ఆ లేబర్ కోడ్లు అమలైతే ఈ రోజు దేశంలో కార్మికులు అనేక రకాలుగా హక్కులు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇవాళ సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, వేతనాలు పెంచుకునే హక్కు లేదు, ఎట్లాంటి పని భద్రత లేదు. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ కార్మిక వర్గం కొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి చాలా ప్రమాదకరంగా ఉంది కనుక ఇప్పటికే ఈ దేశంలో అనేక మందికి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, బోనస్ సౌకర్యం లేదు, ఇట్లా పని భద్రత లేదు. నేడు కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక రకాల చట్టాలను మార్చి వాళ్ళ తుంగల తొక్కినటువంటి పరిస్థితి వాళ్ళ కనబడతా ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, పర్మనెంట్ పరిశ్రమలు ఉండవు, పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరిస్తున్నారు. ఈవెన్ ఈ భారతదేశానికి లక్షల కోట్ల లాభాలు తీసుకొచ్చేటటువంటి రైల్వే కానీ, కోల్ ఇండియా కానీ, ఎల్ఐసి కానీ, అదే విధంగా బ్యాంకు కానీ, మొత్తం నవరత్న, మినీ రత్న బిరుదులు పొందినటువంటి భారతదేశానికి లక్షల కోట్ల లాభాలు తీసుకొచ్చినటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ ఆదాని, అంబానీకి కట్టబెట్టి అందుట్లో పనిచేసే వర్కర్స్ కు ఎట్లాంటి పని భద్రత లేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. కనుక ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని, పరిశ్రమలని రక్షించుకోవాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇవాళ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఇవాళ దేశవ్యాప్తంగా పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు మంచిర్యాల కూడా ధర్నా చేయడం అనేది జరుగుతుంది.